ఒకసారి అన్మ్యూట్ చేసి అడగొచ్చు. ఇఫ్ లేకపోతే మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో వాటికి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ విత్ తులసి బ్రో. మనీ ఇది రాజా చెప్పండి. ఆవశ్యకత ఉంటా ఉంటుంది. కంటిన్యూ. అది మనం ఏమంటారు, బిజినెస్ నేమ్ క్రియేషన్ చేసే ముందు కలర్ ఐడెంటిటీ కూడా ఇస్తాం కదా. రైట్. నేమ్ క్రియేషన్ దగ్గర కలర్ ఐడెంటిటీ దగ్గర నేను అక్కడ వేరే కలర్ ఇచ్చాను, లైక్ పింక్ ఇచ్చాను. కానీ అది తర్వాత ఆ పింక్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. అయితే ఆ కలర్ సెలెక్షన్ అకౌంట్స్ అనే కాలం దగ్గర అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్ అంటే రైట్. ప్రాబ్లం ఏంటి అంటే మనం లోగో కలర్ ఇచ్చిన తర్వాత కింద ఒక చెక్ బాక్స్ ఉంటుంది, యూజ్ దిస్ కలర్ అండ్ లోగో నాట్ యాప్ డిఫాల్ట్ అని, ఆర్గ్ డిఫాల్ట్ అని. ఆ చెక్ బాక్స్ మనం ఎనేబుల్ చేస్తేనే మనం ఇక్కడ స్పెసిఫిక్ యాప్లో పెట్టిన వాట్ ఎవర్ కలర్ అండ్ లోగో ఉందో అది అక్కడ అప్లికేబుల్ అవుతుంది మనకి. సో మేబీ మీరు ఆ చెక్ బాక్స్ మిస్ చేసి ఉంటారు. ఓకే, నేను ఒకసారి చెక్ చేస్తాను. డన్. అండ్ రిమైనింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశాను అన్ని, అంటే లైక్ టు డూ లిస్ట్ అని అవన్నీ కొద్దిగా చూసాను నేను. కొంచెం ఇంకా కొంచెం ఐల్ డూ మోర్ ఇవాళ నైట్. ఐల్ డూ. నో ప్రాబ్లం కంటిన్యూ. అండ్ తులసి బ్రో. బ్రో చేశాను బ్రో, ఇది ఆబ్జెక్ట్ కూడా. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశాను, 3 చేశాను. ఓకే, ఏం డౌట్స్ ఏం లేవు, అంత క్లియర్. ఫైన్. అండ్ సాయి బ్రో నీ సిచ్యువేషన్ ఓకే బ్రో, క్లియర్ కదా, ప్రాబ్లం ఏం లేదు. అండ్ భాషా బ్రో నీ సిచ్యువేషన్. ఇది ఆబ్జెక్ట్ యాప్ క్రియేషన్ చేశాను. ఓకే, యూజింగ్ చాట్‌జిపిటి ద్వారా. నో ప్రాబ్లం. దాని తర్వాత ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను, కానీ ఇక్కడ ఆ పేజ్లో పైన రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. అంటే ఆబ్జెక్ట్ మేనేజర్ పైన మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కనపడవుతుంది. రైట్. అది ఇక్కడ కనపడలేదు. ఓకే, నావిగేషన్లో మీకు కనిపించట్లేదు కదా. కనపడలేదు. మీరు ట్యాబ్ క్రియేషన్ మిస్ చేసి ఉంటారు. అంటే ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిన తర్వాత ట్యాబ్ కూడా క్రియేషన్ చేసాము. ఇది సెకండ్ ట్యాబ్ క్రియేషన్ లో లాస్ట్ ఆప్షన్ చెప్పారు కదా, లాంచ్ న్యూ ప్యాడ్ అని, డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది ట్యాబ్. రైట్. ఓకే, దాని తర్వాత అది కూడా చేశాను. చేసిన తర్వాత కూడా ఇక్కడ ఎంత రిఫ్రెష్ చేసినా కనపడదు. ఒక్కసారి మీరు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా? రైట్. ఒకసారి ఇంకొక యాప్ క్రియేషన్ చేయాలి, లైక్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయరా, ఒక టెస్టింగ్ పర్పస్లో ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయండి, లేదా ట్యాబ్స్కి వెళ్ళండి. బెటర్, సెటప్లోకి వెళ్ళి ట్యాబ్స్ ఓపెన్ చేయండి. రైట్, ట్యాబ్స్. ఓకే, ఎడిట్ క్లిక్ చేయరా ఏదైనా ఒక ట్యాబ్ని, ఏదైనా పర్లేదు, అకౌంట్ ఏదైనా. రైట్, ఎడిట్. ఓకే, అండ్ కొంచెం స్క్రోల్ డౌన్. ఓకే, ఎడిట్ క్లిక్ చేశారు, అకౌంట్. సో ఇంకో కొత్త, లైక్ ఈ ట్యాబ్ డిలీట్ చేసి కొత్త ట్యాబ్ క్రియేషన్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, ఇక్కడనే ట్యాబ్స్లోనే బ్యాక్ వెళ్ళండి. రైట్, ఈ అకౌంట్స్ది ట్యాబ్ డిలీట్ చేసాను, మొత్తం డిలీట్ చేశాను. డిలీట్. రైట్, ఇప్పుడు కొత్త ట్యాబ్ క్రియేషన్ చేయండి, న్యూ ట్యాబ్. అండ్
రైట్. స్టెప్ 2 రైట్. డిఫాల్ట్ ఆన్ ఫర్ ఆల్ ప్రొఫైల్స్. ఎస్. నో బై ప్రాబ్లమ్. డిఫాల్ట్ ఎవ్రీథింగ్ ఆన్. నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఆల్. ఓకే. ఏదైనా ఒక మీ అప్లికేషన్లో యాడ్ చేయండి. అది ఇక్కడ జీపే అని ఉంది కదా, అవునవును. ఓకే ఫైన్. దీన్ని సెలెక్ట్ చేసి అండ్ సేవ్. ఓకే డన్. ఇప్పుడు ఒకసారి మీ అప్లికేషన్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేయండి జీపే. ఇక్కడ డైరెక్ట్ సెర్చ్లో కొట్టాలి. ఇక్కడ మనకు యాప్ లాంచర్ ఉంది కదా, అక్కడ నుంచి ఓపెన్ చేయరా అప్లికేషన్. రైట్. జీపే. ఓకే. సో అకౌంట్ కనిపిస్తుంది, ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది. ఓకే ఓకే. అంటే నార్మల్గా ట్యాబ్ డైరెక్ట్ కనపడదు రీఫ్రెష్ చేయండి. అక్కడ కనిపించదు, మనకి యాప్లోనే కనిపిస్తుంది ఆ ట్యాబ్స్ అన్ని. ఓకే. డైరెక్ట్ ఈ ఐకాన్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్లో కొట్టాలి యాప్ పేరు. యాప్ నేమ్ సెట్ చేసి అండ్ యాప్ ఓపెన్ చేస్తే స్పెసిఫిక్ అప్లికేషన్లో కనిపిస్తుంది. ఓకే. సో ఏంటి అంటే మీరు వాట్ ఎవర్ మనం ఆ ట్యాబ్స్ క్రియేషన్ చేస్తున్నామో అందుకే ఆ ట్యాబ్స్కి స్పెసిఫిక్గా ఏ అప్లికేషన్ విజిబిలిటీ ఉండాలని చెప్పేసి ఆ అప్లికేషన్కి సెలెక్షన్ చేస్తున్నాం. సో మీరు క్రియేషన్ చేసిన తర్వాత ఆ స్పెసిఫిక్ ట్యాబ్లోకి వెళ్ళి చెక్ చేస్తే మనకు సరిపోతుంది, లైక్ ఆ అప్లికేషన్ విజిబిలిటీగా ఉందా లేదా అని చెప్పేసి. క్లియర్. ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? క్లియర్. ఓకే. సో ఫైన్. సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే మనది యాక్చువల్గా మనం యాజ్ ఆఫ్ నౌ టేబుల్స్ అయితే క్రియేషన్ చేసాం, బట్ ఆ టేబుల్స్ లోపల మనకు లైక్ వాట్ ఎవర్ ఆ డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటామో స్టోర్ చేయడానికి మనకు ఫీల్డ్స్ లేవు. విచ్ మీన్స్ మనం ఇప్పుడు ప్రీవియస్గా ఎక్సెల్ షీట్లో కొన్ని టేబుల్స్ క్రియేషన్ చేసాము. వాట్ ఎవర్ టేబుల్స్ లైక్ మనకు ట్రైనర్ టేబుల్ అని, స్టూడెంట్ టేబుల్ అని మనం క్రియేషన్ చేసాము. క్రియేషన్ చేసిన తర్వాత ఆ స్పెసిఫిక్ టేబుల్స్ లోపల ఇక్కడైతే మనం కాలమ్స్ యాడ్ చేసాం. ఐ థింక్ ఇక్కడ రిమూవ్ చేసాను అనుకుంటా. షీట్ 2 5 రైట్. ఇక్కడ మనకు కాలమ్స్ ఉన్నాయి, నేమ్ అని, ఫోన్ నెంబర్ అని, ఈమెయిల్, కోర్స్. రైట్. ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం టేబుల్ మాత్రమే డిఫైన్ చేసాం, మన దగ్గర ఇలాంటి కాలమ్స్ ఏం లేవు అసలు. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఫీల్డ్స్ క్రియేషన్. ఇక్కడ మనం రెగ్యులర్ లాంగ్వేజెస్లో వాటిని కాలమ్స్ అంటున్నాం, సేల్స్ ఫోర్స్ వచ్చేసరికి వాటిని ఫీల్డ్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు టేబుల్ క్రియేషన్ చేసిన తర్వాత ఆ టేబుల్లో మీరు ఏ టైప్ ఆఫ్ డేటా లైక్ ఫీల్డ్స్ ఏం కావాలని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రైట్, ఏజ్, ఇవన్నీ ఇలాంటి ఫీల్డ్స్ మనం కొన్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది ఒక ప్రతి టేబుల్ లోపల. ఇక మనం స్టూడెంట్ టేబుల్ అనేసరికి నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, కోర్స్ అండ్ వాట్ ఎవర్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందో, ఫోన్ నెంబర్ ఆర్ మేబీ ఈమెయిల్ ఐడి, డిగ్రీ అండ్ దెన్ వాళ్ళ పాస్అవుట్ ఇయర్, సమ్ డీటెయిల్స్ మనం కలెక్షన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం క్రియేషన్ చేసిన ఆబ్జెక్ట్లో యాడ్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ మనకు స్టూడెంట్ ఆబ్జెక్ట్లో కానీ ట్రైనర్ ఆబ్జెక్ట్లో కానీ ఇలాంటి ఫీల్డ్స్ ఏవి అవైలబుల్గా లేవు. సో ఈ ఫీల్డ్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టెప్ 3. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అగైన్ లైక్ మీకు రియల్ టైం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేషన్ అయ్యి ఉంటే ఏదైనా ఒక 1 or 2 ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ చేయాలి అంటే ఆ ఫీల్డ్ నేమ్ చెప్పేసి ఈ ఫీల్డ్స్ యాడ్ చేయండి అని చెప్తారు. లేదు స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి మనమే ఒక ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఏమి ఉండాలి, ఫీల్డ్స్ యొక్క టైప్ ఏంటి అని క్లియర్గా మనకు ఒక ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేసి ఇస్తారనమాట. ఆ ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేసిన డేటా బేస్ చేసుకొని మనం సేల్స్ ఫోర్స్లో వచ్చేసి ఈ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. లెట్స్ కన్సిడర్ మనకు స్టూడెంట్ టేబుల్ ఉంది. సో మనం స్టూడెంట్ టేబుల్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దీంట్లో ప్రజెంట్ ఒక ఫీల్డ్ ఉంది. సో మనం డీటెయిల్స్ కాకుండా డీటెయిల్స్ అనేది రెగ్యులర్ డీటెయిల్స్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్. మీరు ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ అని ఒకటి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనం ఫీల్డ్స్ క్రియేషన్ చేయడానికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. బై డిఫాల్ట్గా మనం నేమ్ అయితే క్రియేషన్ చేసాం అండ్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ అండ్ ఓనర్ ఈ 3 ఫీల్డ్స్ యాడ్ చేస్తారు బై డిఫాల్ట్గా. రైట్. ప్రజెంట్ మనము
ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసేటప్పుడు ఒకటి నేమ్ ఫీల్డ్ తీసుకున్నాం అండ్ టైప్ వచ్చేసేది ఆటో నెంబర్. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ మనకు కావాలి. ఏంటి? నేమ్ కావాలి, ఫోన్ నెంబర్, ఈమెయిల్, కోర్స్, రైట్? ఇవన్నీ మనకు కావాల్సి ఉంటుంది. ఆ ప్రతి ఫీల్డ్ని మనం ఇప్పుడు క్రియేషన్ చేద్దాం. సో క్లిక్ ఆన్ న్యూ. ఇక్కడ ప్రజెంట్ యాజ్ అప్ నౌ ఫర్ ద నెక్స్ట్ 2 to 3 క్లాసెస్ ఈ ఎక్స్టర్నల్ లుక్అప్ అని ఉంది కదా, ఇక్కడ వరకు మీరు ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాజ్ ఆఫ్ నౌ. ఈ చెక్ బాక్స్ దగ్గర నుంచి కింద కనిపించే యూఆర్ఎల్ వరకు వాట్ ఎవర్ ఆప్షన్స్ ఉన్నాయో ఇవన్నిటిని ఆప్షన్స్ని యూజ్ చేసి మనము ఫీల్డ్స్ క్రియేషన్ చేయొచ్చు. ఫీల్డ్స్ క్రియేషన్ అంటే లైక్ ఎందుకు ఇలా ఇన్ని టైప్స్ ఇచ్చారని కన్సిడర్ చేయొచ్చు. బేసిక్గా మనం డేటా స్టోర్ చేసేటప్పుడు టెక్స్ట్ స్టోర్ చేస్తాం. టెక్స్ట్ అంటే నెంబర్ అని కన్సిడర్ చేయండి. ఫోన్ నెంబర్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా, రైట్? దాంట్లో ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రమే స్టోర్ చేస్తాం. ఈమెయిల్ అనేది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా, దాంట్లో ఈమెయిల్ స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. అదేంటి? దాంట్లో ఏజ్ లైక్ బేసిక్గా మనకు డేట్ స్టోర్ అవుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ పాస్ అవుట్ ఇయర్ అంటే మేబీ దాంట్లో నెంబర్ స్టోర్ అవుతుంది, లైక్ 1 2 3 4 ఆర్ 2020 22 23, రైట్? ఇలా. సో డేటా అనేది మనకు డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది. టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ అంటే ఏబీసీలా ఉంటుంది, నెంబర్స్ ఉంటుంది, డేట్ ఉంటుంది, రైట్? ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఇలా మల్టిపుల్ ఫామ్స్లో డేటా ఉంటుంది. సేల్స్ ఫోర్స్లో కూడా మనకు చాలా ఫామ్స్లో డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ మనం ఫీల్డ్ క్రియేషన్ చేసేటప్పుడు ఆ డేటా ఏంటని మనం చూస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఫీల్డ్ ఏం సెలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాం? లెట్స్ కన్సిడర్ నేమ్ అని సెలెక్షన్ చేయాలి అనుకుంటున్నాం. సో ఈ నేమ్ లోపల ఏం స్టోర్ చేస్తాం మనం? మోస్ట్లీ టెక్స్ట్, విచ్ మీన్స్ ఏంటి? ఏబీసీ వాట్ ఎవర్ డీటెయిల్స్ ఉంటాయి, A to Z అనేది ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం డౌన్లో ఈ టెక్స్ట్ అని ఒకటి కనిపిస్తుంది కదా. సో టెక్స్ట్ అని సెలెక్షన్ చేద్దాం. ఇదేంటంటే టైప్. ఆ ఫీల్డ్లో మీరు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలనుకుంటున్నారు? టెక్స్టా, ఈమెయిలా, రైట్? ఇక్కడ ఈమెయిల్ కూడా ఉంది. ఫోన్ నెంబరా ఆర్ నార్మల్ నెంబరా, పర్సంటేజా, కరెన్సీయా, డేటా, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్స్ట్తో మనం వెళ్దాం. సో నేను టెక్స్ట్ అని సెలెక్షన్ చేసా బికాజ్ మనకు నేమ్ అనేది టెక్స్ట్ లానే ఉంటుంది. అండ్ స్టెప్ 2లో మనం నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ ఫీల్డ్, కాలం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కాలం ఉంది. ఈ కాలంకి మనం నేమ్ అని ఇచ్చేసాం అండ్ ఈ కాలంకి ఫోన్ నెంబర్ అని ఇచ్చాం, ఈ కాలంకి ఈమెయిల్ అని ఇచ్చాం. అలానే మనం క్రియేషన్ చేసే ఫీల్డ్కి కూడా మనం ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ లేబుల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమని ఇద్దామంటే క్యాండిడేట్ నేమ్ అని ఇచ్చేస్తున్నాం. ఫైన్. లెంత్, ఇప్పుడు బేసిక్గా లెంత్ అనేది అన్లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉండదు కదా, మేబీ 100 ఆర్ 150 అలా ఒక లెంత్ ఉంటుంది. సో ఫీల్డ్ లేబుల్ ఏమి ఇవ్వాలి అండ్ లెంత్ ఏమి ఉండాలి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతున్నాయో అవన్నీ మనకు ఇచ్చే ఈ ఎక్సెల్ షీట్లో మీకు ఇచ్చే టాస్క్ లోపల క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరు ప్రాపర్ డేటా తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్ ఫీల్డ్, ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు, ప్రాబ్లం లేదు. హెల్పర్ టెక్స్ట్ కూడా ఆప్షనల్ ఫీల్డే, బట్ ఇక దీనివల్ల అది ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. యూజ్ దిస్ ఫీల్డ్ టు స్టోర్ నేమ్ అని యాడ్ చేసా. అండ్ లెట్స్ కన్సిడర్ ఈ పక్కన మీకు ఐ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఐ ఆప్షన్ మీద మీరు మౌస్ హోవర్ చేయగానే మనకు ఒక టెక్స్ట్ కనిపిస్తుంది. దిస్ టెక్స్ట్ డిస్ప్లేస్ ఆన్ అ డీటెయిల్ అండ్ రైట్ సంథింగ్, ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి, యూజర్కి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఆ ఫీల్డ్ వల్ల ఏం స్టోర్ చేయాలి, దాంట్లో ఏంటి అని చెప్పేసి. సో దానికోసమే మనం ఈ హెల్పర్ టెక్స్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే హెల్పర్ టెక్స్ట్ని యాడ్ చేయండి, రిక్వైర్మెంట్ ఉంటే. ఒకవేళ రిక్వైర్మెంట్ లేకపోతే హెల్పర్ టెక్స్ట్ మనం రిమూవ్ చేసినా సరిపోతుంది, అది మ్యాండేటరీ అయితే కాదు. ఈ హెల్పర్ టెక్స్ట్ కూడా ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మనకి ఇచ్చే ఎక్సెల్ షీట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఫైన్. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు లైక్ ఏదైనా అకౌంట్స్ క్రియేషన్ చేసే టైంలో మనకు కొన్ని రిక్వైర్డ్ ఫీల్డ్ ఉంటాయి, విచ్ మీన్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, రైట్? మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే ఆ ఫీల్డ్స్ లేకుండా మనము ఆ అకౌంట్ని క్రియేషన్ చేయలేం. సపోజ్ లెట్స్ కన్సిడర్ సోషల్ మీడియా అకౌంట్స్ మనం క్రియేషన్ చేస్తున్నాం, దాంట్లో ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ అండ్ యూజర్ నేమ్ కూడా మ్యాండేటరీ, రైట్? సో అవి లేకుండా మనం అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. ఇప్పుడు ఈవెన్ సేల్స్ ఫోర్స్లో మనం ఈ రికార్డ్ క్రియేషన్ చేసే టైంలో కొన్ని ఫీల్డ్స్ని మనం మ్యాండేటరీ చేస్తాం, ఎందుకంటే ఆ డేటా లేకపోయి ఉంటే ఆ ఫీల్డ్ లైక్ ఆ డేటా ఆర్ ఆ రికార్డు సేల్స్ ఫోర్స్లో క్రియేషన్ చేసి కూడా యూజ్ లేదు. ఇప్పుడు మీరైనా కన్సిడర్ చేయండి, మనం క్యాండిడేట్ డీటెయిల్స్ సెలెక్షన్ తీసుకుంటున్నప్పుడు తన నేమ్ అనేది మ్యాండేటరీ కదా, వితౌట్ నేమ్ మనం అసలు ఆ పర్సన్ ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? సో అందుకే నేను నాకున్న సినారియో లోపల నేను ఇది రిక్వైర్డ్ అని మెన్షన్ చేస్తున్నా. బట్ మీకు వచ్చే సినారియో లోపల మీరు ఆ ఫీల్డ్ మీకు రిక్వైర్డా ఆప్షనల్ అని డిసైడ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. లైక్ ఇన్ కేస్ మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే అక్కడ రిక్వైర్డా ఆప్షనల్ అని చెప్పేసి మళ్ళీ మరియు సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఇచ్చే ఒకవేళ ఇన్ కేస్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేస్తే మనం ఇక్కడ రిక్వైర్డ్ అని సెలెక్షన్ చేస్తాం, ఒకవేళ ఆప్షనల్ అని సెలెక్షన్ చేస్తే ఇక్కడ ఆప్షనల్ అని పెట్టేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ రిక్వైర్డా ఆప్షనల్ అని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, యూనిక్. బేసిక్గా మనకు డూప్లికేట్ వాల్యూస్, మేబీ లెట్స్ కన్సిడర్
మనం ఇన్స్టాగ్రామ్లో ఈ యూజర్ ఐడి క్రియేషన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆ యూజర్ ఐడి వేరే వాళ్ళు తీసుకుంటే డూప్లికేట్ యూజర్ ఐడి ఆర్ మేబీ యూజర్ ఐడి ఈస్ టేకెన్ బై అదర్ యూజర్, ప్లీజ్ టేక్ డిఫరెంట్ వన్ అని చెప్పేసి మనకు ఒక చిన్న నోటిఫికేషన్ చూపిస్తుంది. సో సేమ్ యూజర్ ఐడితో మనకు అలౌ చేయట్లేదు. ఈవెన్ అలానే మనం సేల్స్ ఫోర్స్లో కూడా కొన్ని సర్టెన్ ఫీల్డ్స్ మీద, మేబీ ఈమెయిల్ ఐడి మీద, మేబీ నేమ్ మీద, లైక్ ఇంకా అదర్ ఫీల్డ్స్ మీద కూడా పెట్టొచ్చు. సో ఈ యూనిక్ ఫీల్డ్ అని మనం మెన్షన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్గా ఒకసారి మనము మేబీ లెట్స్ కన్సిడర్ విశ్వ అనే నేమ్తో ఒక రికార్డ్ క్రియేషన్ చేసాం. అగైన్ మళ్ళీ విశ్వ అనే నేమ్తో ఇంకో రికార్డ్ క్రియేషన్ చేస్తే డూప్లికేట్ చూపిస్తుంది. ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది విత్ దిస్ స్పెసిఫిక్ నేమ్, యూ కెనాట్ క్రియేట్ వన్ మోర్ నేమ్ అని చెప్పేసి అలా. బట్ మోస్ట్లీ నేమ్ మీద డూప్లికేషన్ అనేది ఉండకూడదు. ఎందుకు అంటే లైక్ నేమ్ కెన్ బి రిపీటెడ్, రైట్? మల్టిపుల్ మెంబర్స్కి సేమ్ నేమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేను ఈ సినారియోలో పెట్టట్లేదు. మేబీ డిఫరెంట్ సినారియోలో మనకు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మనం ఇక్కడ యాడ్ చేద్దాం. అండ్ ఎక్స్టర్నల్ ఐడి ఏదైతే ఉందో ఇది మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి, బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇంటిగ్రేషన్స్. ఎవరైతే పర్సన్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవడము ఆర్ మేబీ వాటిని ఎడిట్ చేయడము వాళ్ళు చేసుకుంటారు వీటిని. సో మనమైతే ఏం చేయట్లేదు. అండ్ నెక్స్ట్, ఈవెన్ మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసే టైంలో ఆబ్జెక్ట్ని రిపోర్ట్కి యాడ్ చేసాం, రైట్? ఆ రిపోర్ట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? బేసిక్గా వాట్ ఎవర్ ఆ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటాని యూజ్ చేసి మనం రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. అండ్ దెన్ ఆ రిపోర్ట్స్ని యూటిలైజ్ చేసి డాష్ బోర్డ్స్ మనం క్రియేషన్ చేస్తాం. ఇక్కడ కూడా అలానే వాట్ ఎవర్ ఈ ఫీల్డ్స్ ఉన్నాయో ఈ ఫీల్డ్ అనేది ఆ రిపోర్ట్లో మనకు విజిబుల్గా ఉండాలా లేదని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఎనాబుల్ చేస్తే రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ టు ఈ ఆబ్జెక్ట్, రైట్? స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మీద మనం రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నప్పుడు ఈ ఫీల్డ్ ఉండాలా రిపోర్ట్స్లో ఉండకూడదా అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనం ఇది డిజేబుల్ చేస్తే రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్న పర్సన్కి ఎవరైతే ఉన్నారో రిపోర్ట్స్ సక్సెస్ఫుల్గా జనరేట్ చేసినా స్టిల్ తనకి ఈ వాట్ ఎవర్ స్పెసిఫిక్ ఫీల్డ్ నేమ్ అనే ఫీల్డ్ ఉందో అది కనిపించదు. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇది ఎనాబుల్ చేస్తుంటాం, లేదంటే డిజేబుల్ చేస్తుంటాం. సో స్టెప్ 1లో ఆబ్జెక్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ, ఫీల్డ్ నేమ్ అనేది మ్యాండేటరీ అండ్ అది రిక్వైర్డ్ ఉండాలా యూనిక్ ఉండాలా అని చెప్పేసి మనం బేస్డ్ ఆన్ ద సినారియోస్, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ డిసిషన్ తీసుకుంటాం. స్టెప్ 2 ఇది. అండ్ నెక్స్ట్ స్టెప్ 3లో మనం మోస్ట్లీ చేయాల్సింది ఏముండదు. బై డిఫాల్ట్ ఇక్కడ విజిబుల్ అని వచ్చేస్తుంది. సో అందరికి ఇది ఇక్కడ ఎలా అవుతుందో అలానే ఉంటుంది. మీరు సింపుల్గా క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ స్టెప్ 4లో కూడా మనం యాజ్ ఆఫ్ నౌ ఏం చేయట్లేదు, క్లిక్ ఆన్ సేవ్. సో సక్సెస్ఫుల్గా మనం నేమ్ అనే ఫీల్డ్ని యాడ్ చేసాం మన ఆబ్జెక్ట్కి. ఇప్పుడు నేమ్ ఫీల్డ్తో పాటు మనకి ఇంకా చాలా ఫీల్డ్స్ కావాలి కదా, లైక్ వీన్ రిక్వైర్డ్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ కావాలి అండ్ ఈమెయిల్ ఫీల్డ్ కావాలి. సో ఇప్పుడు మనము ఆ ఫీల్డ్స్ కూడా యాడ్ చేద్దాం. అగైన్ ఏంటి, మళ్ళీ మనం చేయాల్సింది న్యూ అనే ఫీల్డ్ క్లిక్ చేయాలి, రైట్? మనం కొత్త ఫీల్డ్ క్రియేషన్ చేస్తున్నాం కాబట్టి న్యూ అని క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఈసారి నేను టెక్స్ట్తో వెళ్ళట్లేదు. ఫోన్ నెంబర్కి మనకు సపరేట్గా సేల్స్ ఫోర్స్లో ఒక ఫీల్డ్ ఇచ్చారు, డేటా టైప్ ఇచ్చారనమాట. ఎందుకు ఇలా ఇచ్చారంటే ఫోన్ నెంబర్ అనేది ప్రాపర్ ఫార్మాటింగ్లో ఉండాలి, టెక్స్ట్ అనేది ఫార్మాటింగ్లో ఉండదు. లైక్ +1 లైక్ +91 అండ్ దెన్ ఐఫన్ ఇచ్చేసి మన 10 నెంబర్స్ డిజిట్ వస్తుంది. యూఎస్ వాళ్ళదైతే +1 వచ్చేసి వాట్ ఎవర్ అలా డిజిట్ నెంబర్స్ ఉందో అది వచ్చేస్తుంది. అలా ప్రాపర్ ఫార్మాటింగ్లో నెంబర్ కావాలి అనుకుంటే మనం ఫోన్ నెంబర్ అనే ఫీల్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మీరు స్టోర్ చేసే డేటా టైప్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ టైప్ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తే మనం అదే చూస్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ని టెక్స్ట్లో కూడా స్టోర్ చేయొచ్చు, బట్ అది ప్రాపర్ వే కాదు. ఫోన్ నెంబర్కి ఫోన్ నెంబర్లోనే స్టోర్ చేయాల్సి ఉంటుంది. అదైతే ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా బ్యాక్ ఎండ్లో మనం కొన్ని ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసే టైంలో మనకు ఈజీ ఉంటుంది. సో ఇక్కడ నేను ఫోన్ నెంబర్ అని యాడ్ చేస్తున్నా అగైన్, రైట్? స్టెప్ 2లో మనం చేయాల్సింది ఏంటి, వాట్ ఎవర్ ఫీల్డ్స్ మనకు కావాలో ఆ ఫీల్డ్ లేబుల్ ఏదైతే కావాలో ఆ ఫీల్డ్ లేబుల్ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్? బేసిక్గా మనకు ఫోన్ నెంబర్ అనేది రిక్వైర్డ్ కాబట్టి నేను మ్యాండేటరీ చేసేసా. ఇఫ్ అది రిక్వైర్డ్ లేకపోతే నార్మల్గా డిజేబుల్ చేస్తే సరిపోతుంది. బట్ ఫోన్ నెంబర్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్, ఎందుకంటే ఆ క్యాండిడేట్ని మనం అప్రోచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకు ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీగా కావాల్సిందే. సో నేను రిక్వైర్డ్ అని మెన్షన్ చేసేసా. అండ్ దెన్ స్టెప్ 2 లైక్ నెక్స్ట్. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ కూడా మనం ఏం చేయట్లేదు. కొన్ని ఫీల్డ్స్కి ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది, కొన్ని ఫీల్డ్స్కి రాదు. సో మీరు ఇగ్నోర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అండ్ సేవ్. సో సక్సెస్ఫుల్గా 2 ఫీల్డ్స్ యాడ్ చేసాం. ఏమేమి యాడ్ చేసాం మనం? నేమ్ ఫీల్డ్ యాడ్ చేసాం, ఫోన్ నెంబర్ ఫీల్డ్ యాడ్ చేసాం. నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది ఏంటి, ఈమెయిల్ ఫీల్డ్ కూడా మనం యాడ్ చేయాల్సింది. సో అగైన్ ఈమెయిల్ అనేది కొత్త ఫీల్డ్ కాబట్టి సేమ్ మళ్ళీ స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ప్రాసెస్లో మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో న్యూ అండ్ దెన్ లెట్స్ గో టు ఈమెయిల్. సో ఈమెయిల్ కోసం మనకు స్పెసిఫిక్గా ఒక ఫీల్డ్ క్రియేషన్ చేశారు, రైట్? ఎందుకు ఇలా ఈమెయిల్ కోసం నేను ఇది యూజ్ చేస్తున్నా అంటే ఈమెయిల్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే మనం కొన్ని
వాలిడేషన్ రూల్స్ రాయాల్సి ఉంటుంది. విచ్ మీన్స్ ఏంటి అంటే ప్రాపర్గా ఈమెయిల్ ఉందా లేదా అని చెక్ చేయాలి, రైట్? ఈమెయిల్ అనేది ఎలా ఉంటుంది, test@gmail.com ఆర్ మేబీ test@ ఆ కంపెనీ స్పెసిఫిక్ డొమైన్ ఏదైతే ఉందో domain.com ఆర్ మేబీ .in, రైట్? ఇలా ప్రాపర్ ఫార్మాట్లో ఈమెయిల్ అనేది ఉండాలి. ఇన్ కేస్ యూజర్ అలా ప్రాపర్ ఫార్మాట్లో ఈమెయిల్ ఎంటర్ చేయకపోతే మనం ఎర్రర్ త్రో చేయాల్సి ఉంటుంది. సింపుల్గా సేల్స్ ఫోర్స్లో మీరు ఈమెయిల్ అని సెలెక్షన్ చేస్తే ఇన్ కేస్ యూజరు రాంగ్ ఫార్మాట్లో ఈమెయిల్ ఎంటర్ చేసినా తనకి ఎర్రర్ చూపిస్తుంది. మనం ఎక్స్ట్రా కోడ్ ఏం రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. ఈమెయిల్లో రాంగ్గా ఎంటర్ చేస్తే ఇలా ఈమెయిల్ అనే రాంగ్ ఫార్మాట్లో ఉంది, ప్రాపర్ ఫార్మాట్లో ఎంటర్ చేయండి అని చెప్పేసి. అదే రెగ్యులర్ లాంగ్వేజెస్లో లైక్ ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఎక్కడైనా మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ఒకటి ఉంటుంది, రెజెక్స్ అని ఉంటుంది. దాన్ని యూజ్ చేసి ఈ ఈమెయిల్ని వ్యాలిడేట్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్లో అయితే జావా స్క్రిప్ట్, బ్యాక్ ఎండ్ అయితే వాట్ ఎవర్ అదర్ టెక్నాలజీస్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ జావా, పైథన్, నోడ్ ఆర్ మేబీ సి, రైట్? వాటిలో స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం సింపుల్గా ఆ డేటా టైప్ని చూస్ చేసుకుంటున్నాం అండ్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఎవ్రీథింగ్ మన కోసం యాడ్ చేసి పెట్టేస్తారు. సో స్టెప్ 2. అండ్ స్టెప్ 2లో ఏంటి, ఆ ఫీల్డ్ లేబుల్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. ఈమెయిల్ అని ఇస్తున్నా, మీరు ఇక్కడ ఈమెయిల్ అని కాకుండా క్యాండిడేట్ ఈమెయిల్ అని ఇవ్వచ్చు, కస్టమర్ ఈమెయిల్ అని ఇవ్వచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ అయితే మనకు ఏం లేదు. సో వాట్ ఎవర్ మీకు ఫీల్డ్ లేబుల్ కావాలి అనుకుంటున్నారో అది యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా రిక్వైర్డ్ ఫీల్డే, ఇది కూడా రిక్వైర్డ్ ఫీల్డ్ మెన్షన్ చేస్తున్నా. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడు యూనిక్ ఫీల్డ్ మెన్షన్ చేస్తున్నా. దీనికి ఎందుకు యూనిక్ ఫీల్డ్ ఈమెయిల్ మీద పెడుతున్నా అంటే లెట్స్ కన్సిడర్ ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఐడితోని ఒక స్టూడెంట్ డేటా మన దగ్గర ఉన్నది. సేమ్ ఈమెయిల్ ఐడితోని మళ్ళీ స్టూడెంట్ డేటా స్టోర్ చేయడం వేస్ట్, ఎందుకంటే డేటాబేస్లో డేటా వేస్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఒక డేటా ఉంటే ఆ డేటానే మనం లైక్ డేటా ఉంది, మీరు కొత్త డేటాని లైక్ కొత్త ఐడి ఆర్ మేబీ కొత్త రికార్డ్ని క్రియేషన్ చేయలేరు అని చెప్పేసి ఒక వ్యాలిడేషన్ రూల్ మనం చూపిస్తాం. చేస్తే ఫోన్ నెంబర్ మీద మనకు అవైలబుల్గా లేదు, టెక్స్ట్ అండ్ ఈమెయిల్ మీద అవైలబుల్గా ఉంది యాజ్ ఆఫ్ నో. సో విజిబుల్ టు ఎవ్రీ వన్, మీరు ఎలా అయితే యాప్ క్రియేషన్ చేసే టైంలో విజిబుల్గా చేసామో ఇక్కడ కూడా అలానే చేస్తున్నాం. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు ఆల్మోస్ట్ ప్రతి సినారియోకి వచ్చేస్తుంది, కొన్ని సినారియోస్లో మనకు రాదు కాబట్టి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండ్ సేవ్ మనీ చెప్పండి. ఇది ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఎందుకు అలా రావడానికి ఎనీ పర్టికులర్ రీజన్స్? బేసిక్గా మనకి రిక్వైర్డ్ అనేది ఐదర్ నేమ్ మీద మెన్షన్ చేసుకుంటాం, లైక్ టెక్స్ట్ మీద ఆర్ ఎల్స్ ఈమెయిల్ మీద. సో సేల్స్ ఫోర్స్ వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ ఫోన్ నెంబర్ మీద అయితే మనకు ఆప్షన్ ఇవ్వలేదు రిక్వైర్డ్ అని చెప్పేసి సెలెక్షన్ చేయడానికి, లైక్ ఆ ఫంక్షనాలిటీ యాడ్ చేయడానికి. సో వాళ్ళు ఈమెయిల్ ఐడి అండ్ టెక్స్ట్. ఓకే, సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఉంది అంటున్నారు. రైట్, ఎగ్జాక్ట్, క్లయింట్ రిక్వైర్మెంట్. రైట్. సో ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, లైక్ ఫోన్ నెంబర్ లేదు, ఈమెయిల్ ఐడి అండ్ టెక్స్ట్ ఫీల్డ్, ఈ 2 డేటా టైప్స్ మీరు చూస్ చేసినప్పుడు యూనిక్ అనేది సెలెక్షన్ చేసే ఆప్షన్ ఉంది. యాక్చువల్గా ఫోన్ నెంబర్ మీద కూడా యాడ్ చేస్తే బెటర్గా ఉండేది, బట్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఏంటి అంటే యాజ్ ఆఫ్ నౌ ఫోన్ నెంబర్ మీద వాట్ ఎవర్ ఈమెయిల్ ఐడి లైక్ డూప్లికేట్ రూల్ ఉందో అది యాడ్ చేయలేదు. అది ఎందుకు యాడ్ చేయలేదంటే ఫోన్ నెంబర్ అనేది మనం కొన్ని సినారియోస్ లోపల డూప్లికేట్ యాక్సెప్ట్ చేస్తున్నారు సేల్స్ ఫోర్స్లో, ఎందుకంటే మేబీ సమ్ సర్టెన్ సినారియోస్ ఉన్నాయి సేమ్ ఫోన్ నెంబర్తోనే యాక్సెప్ట్ చేయడం వల్ల. లైక్ ఏంటంటే కంపెనీ నెంబర్ సేమ్ ఉంటుంది కొన్ని సినారియోస్ లోపల, మేబీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైతున్నారో వాళ్ళు డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే అలా ఇవ్వకపోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ సేల్స్ ఫోర్సే మనకు ఆ ఫోన్ నెంబర్ ఫీల్డ్ మీద అయితే యూనిక్నెస్ అనేది లైక్ ఆ యూనిక్ సెలెక్షన్ ఏదైతే ఉందో అది మనకు అవైలబుల్గా లేదు. అండ్ రిమైనింగ్ టెక్స్ట్ అండ్ ఈమెయిల్ మీద మనకు అవైలబుల్గా ఉంది. సో నేను ఇప్పుడు ఆ అక్టోబర్ బ్యాచ్ ఏదైతే మన అప్లికేషన్ ఉందో అది ఓపెన్ చేసా. అండ్ మనకు కావాల్సిన స్టూడెంట్ టేబుల్ ఏదైతే ఉందో ఇది స్టూడెంట్ ఆబ్జెక్ట్, ఇది ఓపెన్ చేసా. క్లిక్ ఆన్ న్యూ. ఇప్పుడు నేను న్యూ క్లిక్ చేయగానే మనకు యాజ్ ఆఫ్ నౌ నేమ్ మాత్రమే కనిపిస్తుంది, బట్ మనమైతే ఒక 3 to 4 ఫీల్డ్స్ క్రియేషన్ చేసాం, కనపడట్లేదు. సో సింపుల్గా లాగౌట్ చేసి అండ్ లాగిన్ చేయండి. ఇది మేజర్ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే ఫీల్డ్ క్రియేషన్ టైంలో స్పెసిఫిక్ టు మన వాట్ ఎవర్ ఆర్గ్ ఉందో డెవలపర్ ఎడిషన్ దీంట్లో మాత్రమే వస్తుంది. రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఫీల్డ్ క్రియేషన్ చేయగానే ఆ ఫీల్డ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, దాంట్లో మీరు ఇలాంటి ఇష్యూ ఫేస్ చేయరు. ఓన్లీ డెవలపర్ ఎడిషన్లోనే మనకి ఫీల్డ్స్ క్రియేషన్ చేశాక త్వరగా రిఫ్లెక్ట్ అవ్వవు అనమాట, కొంచెం టైం తీసుకుంటుంది. సో దాని బదులు సింపుల్గా మనం లాగౌట్ చేసి లాగిన్ చేస్తే సరిపోతుంది. అండ్ క్లిక్ ఆన్ న్యూ. ఫైన్.
సో క్యాండిడేట్ నేమ్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఇప్పుడు ఒకసారి నేను డేటా ఎంటర్ చేస్తాను. లైక్ స్టూడెంట్ 1 ఫోన్ నెంబర్ 01 సమ్ నెంబర్ అండ్ ఈమెయిల్ స్టూడెంట్ 1, రైట్. స్టూడెంట్ 1 అని ఎంటర్ చేసా అండ్ సేవ్ చేసా. సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుంది అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి స్టూడెంట్ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సేమ్ ఈమెయిల్ ఐడితోని ఇంకొక రికార్డ్ క్రియేషన్ చేయడానికి ట్రై చేద్దాం. స్టూడెంట్ 2 ఫోన్ నెంబర్ డూప్లికేట్ యాక్సెప్ట్ చేస్తుంది బట్ ఈమెయిల్ యాక్సెప్ట్ చేయదు. 1@gmail.com అండ్ సేవ్. ఓకే, ఇక్కడ మనకు 11 వచ్చేసింది. ఒకటి రిమూవ్ చేస్తాం, రైట్. డూప్లికేట్ వాల్యూ ఫౌండ్. సో ఇలా ఎర్రర్ అనేది ఆ డూప్లికేట్ వాల్యూ మీద చూపిస్తుంది అనమాట. మనం ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ ఈమెయిల్ మీద మాత్రమే మెన్షన్ చేసాం, ఫోన్ నెంబర్ మీద, క్యాండిడేట్ నేమ్ మీద మెన్షన్ చేయలేదు. సో అగైన్ మనం ప్రాపర్ డేటా ఎంటర్ చేస్తే మళ్ళీ సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము అరౌండ్ 3 డేటా టైప్స్ చూసాము. ఒకటి టెక్స్ట్, ఒకటి ఈమెయిల్, ఒకటి ఫోన్ నెంబర్. ఇంకా రిమైనింగ్ కూడా మనం క్రియేషన్ చేయాల్సి ఉంది కాబట్టి లెట్స్ గో. లైక్ ఇది కాదు, ఈ ఆబ్జెక్ట్ నుంచి మీరు ఆబ్జెక్ట్ ఎడిట్లోకి వెళ్ళాలి అనుకుంటే గేర్ ఐకాన్ క్లిక్ చేశాక ఎడిట్ ఆబ్జెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మనం ఆబ్జెక్ట్ మేనేజర్లో ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోతాం రీడైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఫీల్డ్స్ అండ్ క్రియేషన్. మనం యాజ్ ఆఫ్ నో ఫీల్డ్స్ అండ్ క్రియేషన్ ట్యాబ్లోనే వర్క్ చేస్తున్నాం. అండ్ క్లిక్ ఆన్ న్యూ. నెక్స్ట్ ఏంటి అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం, రైట్. డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలి అండ్ కోర్స్, వాళ్ళ డిగ్రీ ఏంటి, చాలా డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అవి కూడా మనం ట్రై చేద్దాం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే డేట్ తీసుకుంటున్నా, రైట్. డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఫార్మాట్లోనే ఉంటుంది కదా, డేట్, మంత్, ఇయర్ అని అలా. సో ఇక్కడ డేట్తో పాటు మీరు డేట్ అండ్ టైం కూడా తీసుకోవచ్చు. డేట్ అండ్ టైం అంటే డేట్ ఉంటుంది అండ్ సేమ్ టైంలో టైం కూడా ఉంటుంది. సో ఫర్ నౌ మనం డేట్ అండ్ టైం తీసుకుందాం, ఎందుకంటే మీకు కొంచెం డిఫరెన్సియేషన్ అనేది ఈజీగా కనిపిస్తుంది. సో డేట్ అండ్ టైం తీసుకుందాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ నేను DOB అని మెన్షన్ చేస్తున్నా అగైన్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మనం రిక్వైర్డ్ మెన్షన్ చేయొచ్చు, బట్ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఇట్స్ అన్ ఆప్షనల్ వన్, నేను మెన్షన్ చేయట్లేదు. బట్ మనకు వచ్చే ఎక్సెల్ షీట్లో ఎలా ఉంటుంది అంటే లెట్స్ కన్సిడర్, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. DOB అని చెప్పేసి ఇస్తారు అండ్ టైప్ ఏంటి, మేబీ డేట్ టైప్ ఇస్తారు అండ్ ఆప్షనలా ఆర్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఆప్షనల్ అని మెన్షన్ చేస్తారు. ఇలా ప్రాపర్గా మీకు డేటా ఇస్తారు, రైట్. ఇది ఫీల్డ్ నేమ్, టైప్, రిక్వైర్డ్ అండ్ యూనిక్, ఫాల్స్. ఇలా మీకు ఈ ఫార్మాట్లో ఎక్సెల్ షీట్ ఇస్తారు, రైట్. ఈ ఫార్మాట్లో ఫీల్డ్ నేమ్ ఏం పెట్టాలి, డేటా టైప్ ఏంటి, ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఆర్ ఆప్షనల్, అదేమైనా యూనికా, ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారు. ఈవెన్ ఒకవేళ హెల్పర్ టెక్స్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ హెల్పర్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేస్తారు. సో ఈ టెక్స్ట్ని లైక్ ఈ వాట్ ఎవర్ ఈ టేబుల్ ఉంటుందో మనకి ఇచ్చే టాస్క్ లోపల ఆ షీట్, అది బేస్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చి క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అక్కడ అదే. సో ఇక్కడ రిక్వైర్డ్ అనేది ఆప్షనల్ ఉంది కాబట్టి మనం కూడా ఆప్షనల్లే మెన్షన్ చేస్తున్నాం, ఇక్కడ రిక్వైర్డ్ చూస్ చేయట్లేదు. సో మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, జస్ట్ ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న వాట్ ఎవర్ డేటా ఉందో దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ మీరు ఫీల్డ్స్ క్రియేషన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఏ ఒక్క ఫీల్డ్కి మనకు రాలేదు, ఈ డేట్ ఆఫ్ బర్త్ విచ్ మీన్స్ డేట్ ఫీల్డ్కి మాత్రం ఇది ఆప్షన్ వచ్చేసింది. సో వీటిని ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయము, మనం కంట్రోల్ చేయడానికి వేరే ఆప్షన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తాం. యాజ్ ఆఫ్ నౌ ఒకవేళ మీకు ఫీల్డ్ క్రియేషన్ చేసే టైంలో ఆ స్పెసిఫిక్ ప్రొఫైల్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే విజిబిలిటీ ఉండాలి అనుకుంటే అది ఆన్ చేయండి. బట్ లెట్స్ లైక్ మనకి పెద్ద కాంప్లెక్సిటీ వద్దు. యాజ్ ఆఫ్ నౌ ప్రతి ప్రొఫైల్కి కనిపించేలా విజిబుల్ అని మెన్షన్ చేసేయండి, సరిపోతుంది ప్రతి ప్రొఫైల్కి. అండ్ క్లిక్ నెక్స్ట్. అండ్ ఇక్కడ కూడా అది ఎలా సెలెక్షన్ అయ్యిందో అలానే సెలెక్షన్ చేయండి అండ్ సేవ్. ఎక్స్ట్రా ఏం చేయట్లేదు, సేవ్ చేసేస్తున్నా. నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, తర్వాత ఏంటి, మేబీ మనకు జెండర్ కూడా రిక్వైర్మెంట్ కాబట్టి జెండర్ని తీసుకుందాం. సో అగైన్ న్యూ క్లిక్ చేసా. బట్ ఇప్పుడు జెండర్కి వచ్చేసరికి మనం ఎలా తీసుకోవాలి, లెట్స్ కన్సిడర్. మీరు ఆలోచించండి, ఇప్పుడు జెండర్ లోపల మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా డ్రాప్ డౌన్ లాగా ఓపెన్ అవుతుంది, దాంట్లో 3 ఆప్షన్స్ చూపిస్తారు, మేల్, ఫీమేల్ ఆర్ మేబీ అదర్ అని, లేదంటే నాట్ టు సే ప్రిఫర్ సంథింగ్ అని ఒక 2 to 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం కూడా ఇప్పుడు అలానే ఆప్షన్స్ని సేల్స్ ఫోర్స్లో చూపించాలి. అలా చూపించాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ సేల్స్ ఫోర్స్లో పిక్ లిస్ట్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఈ పిక్ లిస్ట్ని రెగ్యులర్ లాంగ్వేజెస్లో డ్రాప్ డౌన్ అంటారు. డ్రాప్ డౌన్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ, రైట్. ఇక్కడ మనం ఫాంట్ సెలెక్షన్ చేసుకోవడానికి ఈ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చింది, ఏది వాట్ ఎవర్ ఫాంట్స్ ఉన్నాయో ఆ ఫాంట్స్ మనం ఇందులో నుంచే సెలెక్షన్ చేయొచ్చు, ఇంక ఎక్స్ట్రా మనం చూస్ చేయలేం.
సో వీటిని మనం డ్రాప్ డౌన్స్ అంటాం. అయితే రెగ్యులర్ లాంగ్వేజెస్లో వాటిని డ్రాప్ డౌన్స్ అంటే, సేల్స్ ఫోర్స్ వచ్చేసరికి వాటిని పిక్ లిస్ట్ అంటున్నాం. ఇది ఎప్పుడు యూటిలైజ్ చేస్తారంటే, లెట్స్ కన్సిడర్ కొన్ని సినారియోస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఆ సినారియో లోపల యూజర్ దగ్గర నుంచి మీరు డేటా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఏంటంటే డిఫైన్డ్ వాల్యూస్ మాత్రమే. ఇప్పుడు నేమ్ ఉందనుకుందాం, నేమ్ అయితే యూజర్ ఎంటర్ చేయాలి తన ఓన్గా, రైట్, మనం ఫిక్స్ చేయలేము. అదే జెండర్ అనుకోండి, మేల్, ఫీమేల్ అండ్ అదర్ అని ఈ 3 వాల్యూస్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అలా కాకుండా యూజర్కి మీరు సెలెక్షన్ చేసి లైక్ తనే ఎంటర్ చేసేలా మీరు టెక్స్ట్ ఫీల్డ్ సెలెక్షన్ చేశారనుకుందాం. అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతమంది యూజర్స్ మేబీ లెట్స్ కన్సిడర్ మేల్ అని ఇలా ఎంటర్ చేస్తారు, ఆర్ మేబీ మేల్ అని ఇలా ఎంటర్ చేస్తారు, ఆర్ మేబీ మేల్ అని ఇలా ఎంటర్ చేస్తారు, రైట్. ఈవెన్ ఫీమేల్ కూడా అలానే మల్టిపుల్ వేస్లో ఎంటర్ చేస్తారు, రైట్. ఇలా ఎంటర్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం బ్యాక్ ఎండ్లో డేటా ఫెచ్ చేసే టైంలో మనకు ప్రాబ్లం అవుతుంది. ఇది మల్టిపుల్ వేరియేషన్స్లో డేటా ఉంటుందన్నమాట. ఈవెన్ సేమ్ వాల్యూ మల్టిపుల్ వేరియేషన్స్లో ఉంటుంది. అలా ఉండకుండా మనం ఏం చేస్తామంటే వాట్ ఎవర్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్లో నుంచే యూజర్ సెలెక్షన్ చేయాలి డేటాని, లైక్ తనకు కావాల్సిన వాల్యూని. అప్పుడు మనం చూస్ చేసుకునేది పిక్ లిస్ట్ అనమాట, రైట్, పిక్ లిస్ట్. సో నేను ఇక్కడ పిక్ లిస్టే చూస్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఫైన్, పిక్ లిస్ట్కి ఏమని ఇద్దాం, జెండర్ అని ఇచ్చేస్తున్నా. జెండర్ అని ఇచ్చేసా. ఈ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇది మెన్షన్ చేయకండి, జస్ట్ ఈ కింద ఆప్షన్ చూస్ చేస్తే మీకు సరిపోతుంది. వాట్ ఎవర్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం చూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆ పిక్ లిస్ట్ లోపల డ్రాప్ డౌన్ ఏదైతే వస్తుందో దాంట్లో ఏ వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మేబీ మేల్, ఫీమేల్ అండ్ అదర్స్, రైట్. ఇలా మీకు ప్రాపర్ వాల్యూస్ ఏవైతే మీకు కావాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ లోపల చూపించాల్సిన వాల్యూస్ ఆ వీటిని యాడ్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేశారనుకుందాం. యాడ్ చేసిన తర్వాత వాటిని ప్రాపర్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్షన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే వాట్ ఎవర్ డేటా మీరు ఎలా ఎంటర్ చేసినా అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏదైతే ఈ ఆప్షన్ ఉందో ఇది ఏంటి అంటే వాట్ ఎవర్ ఫస్ట్ వాల్యూ వస్తుందో ఆ ఫస్ట్ వాల్యూని డిఫాల్ట్ వాల్యూ లాగా సెలెక్షన్ అయి ఉంటుందన్నమాట. బట్ మనకు అలా వద్దు కదా, ఎందుకంటే ఫస్ట్ వాల్యూ అనేది డిఫాల్ట్ వాల్యూ లాగా ఉండకూడదు. వాట్ ఎవర్ యూజర్ ఉన్నారో తనే ఓన్గా సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో నేను అందుకే ఇది పెట్టట్లేదు. అండ్ ఈ ఆప్షన్ లైక్ మ్యాండేటరీగా ఇది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇది బై డిఫాల్ట్ ఎనేబుల్ చేసింది అంటే, అండ్ మనం కూడా చేయాలి అంటే ఇన్ కేస్ లేకపోతే ఇంటిగ్రేషన్ టైంలో వేరే అదర్ సిస్టమ్ నుంచి సేల్స్ ఫోర్స్లోకి డేటా వస్తుంది. అయితే రెగ్యులర్ ఫీల్డ్స్లో డేటా ఎలా వచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, నేమ్ అనేది ఉంది, ఎలా వచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇక్కడ ఈ వాట్ ఎవర్ జెండర్ ఫీల్డ్ ఉందో దీంట్లో మేల్, ఫీమేల్, అదర్స్ ఈ 3 వాల్యూస్ కన్నా ఎక్స్ట్రా వేరే ఏ వాల్యూ రాకూడదు. వస్తే మనం ఎర్రర్ త్రో చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనము ఎక్స్ట్రా చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల ఇంటిగ్రేషన్స్లో వాళ్ళు ఈ మేల్, ఫీమేల్, అదర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏ ఆప్షన్ సెండ్ చేసినా వాళ్ళకి ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. లైక్ దిస్ ఫీల్డ్ వాట్ ఎవర్ జెండర్ ఫీల్డ్ ఉందో జెండర్ ఫీల్డ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ వాల్యూ అని సమ్ ఎర్రర్ వెళ్ళిపోతుంది. మనం ఎక్స్ట్రా కోడ్ ఏం చేయాల్సిన అవసరం లేదు అలా. సో అలా రిస్ట్రిక్షన్ చేయడానికి ఈ ఆప్షన్ని చూస్ చేసుకుంటాం. అండ్ ఇది ఓన్లీ పిక్ లిస్ట్ టైంలో మీకు కనిపిస్తుంది. అగైన్ డిస్క్రిప్షన్ హెల్పర్ టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, అండ్ రిక్వైర్డ్ కూడా మెన్షన్ చేయాలనుకుంటే రిక్వైర్డ్ మెన్షన్ చేయొచ్చు. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్ట్ జనరేట్ చేసే టైంలో ఆ ఫీల్డ్ రిపోర్ట్లో కనిపించాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇవన్నీ ఆప్షనల్ ఫీల్డ్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ అగైన్ విజిబుల్ టు ఎవ్రీవన్, రీడ్ ఓన్లీ అయితే మెన్షన్ చేయకండి, విజిబుల్ టు ఎవ్రీవన్ మాత్రమే సెలెక్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అండ్ సేవ్. సో సక్సెస్ఫుల్గా మనం ఒక పిక్ లిస్ట్ని క్రియేషన్ చేసాం. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం అసలు పిక్ లిస్ట్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటి అనేసి. అండ్ దెన్ దాని బేసిస్లో మనకు కావాల్సిన చేంజెస్ అనేవి ఇంక ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేస్తూ వెళ్ళొచ్చు. క్లిక్ ఆన్ న్యూ. సో యాజ్ ఆఫ్ నో మనకు స్టిల్ కనిపించట్లేదు, రైట్. లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం. అండ్ లాగిన్. ఒక్క నిమిషం, జస్ట్ 1 minute. హలో లక్ష్మి, నేను ఒక 30 minutesలో కాల్ చేయనా? డన్, ఫైన్, సారీ. సో ఇక్కడ మనకు కనిపించట్లేదు కాబట్టి మనం లాగౌట్ చేసి లాగిన్ చేసాం. అండ్ అక్టోబర్ బ్యాచ్. సో మోస్ట్లీ మీకు కూడా ఇలాంటి సినారియో ఫేస్ చేస్తారు. సింపుల్గా లాగౌట్ చేసి లాగిన్ చేయండి, సరిపోతుంది. అండ్ అక్టోబర్,
క్లిక్ ఆన్ న్యూ అండ్ సి డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది కదా. సో డేట్ అండ్ టైం ఫీల్డ్ ఏంటంటే, డేట్ ఫీల్డ్ అంటే ఇలా ప్రాపర్గా మనకు ఒక క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, దీంట్లో నుంచి మనం ఒకటి డేట్ని సెలెక్షన్ చేస్తున్నాం. టైం ఏంటంటే ఎక్స్ట్రా టైం యాడ్ అవుతుంది. సో మీరు డేట్ అండ్ టైం మనం సెలెక్షన్ చేస్తే ఇలా వస్తుంది, ఓన్లీ డేట్ సెలెక్షన్ చేస్తే డేట్ మాత్రమే వస్తుంది, టైం రాదు అప్పుడు అనమాట. సో నేనేంటంటే మనకు ఎక్స్ట్రా డిఫరెన్సియేషన్ తెలియడం కోసము డేట్ అండ్ టైం చూస్ చేశాను. బట్ మీకు డేట్ ఉంటే ఓన్లీ డేట్ తీసుకోవాల్సి ఉంటుంది, డేట్ అండ్ టైం ఉంటే డేట్ అండ్ టైం చూస్ చేసుకోండి. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం సెలెక్షన్ చేయాలి. అండ్ అగైన్ మనకు పిక్ లిస్ట్ అని చెప్పాను కదా, డ్రాప్ డౌన్ అని. ఇప్పుడు ఇక్కడ చూడండి ఓన్లీ 3 ఆప్షన్స్, మేల్, ఫీమేల్ అండ్ అదర్స్. మనము అక్కడ ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసాం, ఏంటి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ అవ్వాలి అని చెప్పేసి. సో అందుకే మనం ప్రీవియస్గా మేల్ యాడ్ చేసిన ఫస్ట్ అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రీఅరేంజ్మెంట్ అయిపోయి ఫీమేల్ ఫస్ట్ వచ్చేసింది. సో ఇలా సెలెక్షన్ చేయొచ్చు. దీన్ని మనం డ్రాప్ డౌన్ అని రెగ్యులర్ లాంగ్వేజెస్లో, సేల్స్ ఫోర్స్కి వచ్చేసరికి వాటిని పిక్ లిస్ట్ అంటున్నాం ఇలా. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా చాలా ఫీచర్స్ లైక్ చాలా ఫంక్షనాలిటీస్ కావాలి కాబట్టి వీటిని కూడా మనం యాడ్ చేద్దాం. లెట్స్ కన్సిడర్ ఇదే పిక్ లిస్ట్ కొన్ని సినారియోస్ లోపల మల్టిపుల్ వాల్యూస్ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏంటి అంటే ఇప్పుడు మన కోర్స్ ఉంది, మేబీ సేల్స్ ఫోర్స్ అనుకుందాం, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్, ఇలా ఏదో ఒకటి. ఇన్ కేస్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అయితే దాంట్లో మల్టిపుల్ టెక్నాలజీస్ చూస్ చేయాలి కదా, రియాక్ట్ అని, యాంగులర్ అని, వ్యూ అని, జావా స్క్రిప్ట్, HTML, CSS అని, ఇలా మల్టిపుల్ వాల్యూస్ని సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సింగిల్ వాల్యూని సెలెక్షన్ చేయలేము. బట్ మనకున్న పిక్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో సింగిల్ వాల్యూ మీరు సెలెక్షన్ అవుతుంది, మల్టిపుల్ వాల్యూస్ సెలెక్షన్ అవ్వదు. సో మనకు మల్టిపుల్ వాల్యూ సెలెక్షన్ అవ్వాలి అనుకుంటే సేమ్ పిక్ లిస్టే మనకు మల్టిపుల్ వాల్యూస్ సెలెక్షన్ అవ్వాలి. దానికోసం పిక్ లిస్ట్ మల్టీ అని ఉంది కదా ఇది. సో దీంట్లో ఏంటి అంటే ఎలా అయితే మనకు పిక్ లిస్ట్ ఉందో అలానే ఉంటుంది, బట్ దీంట్లో యూజర్ మల్టిపుల్ వాల్యూస్ని సెలెక్షన్ చేసే ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. నేను మల్టీ పిక్ లిస్ట్ సెలెక్షన్ చేసా అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మనం టెక్నాలజీస్ యాడ్ చేస్తున్నా. అండ్ అగైన్ ఎంటర్ వాల్యూస్, ఎలా అయితే మనం పిక్ లిస్ట్లో వాల్యూస్ని ఎంటర్ చేసామో అలానే. సో లెట్స్ కన్సిడర్ రియాక్ట్, యాంగులర్, వ్యూ, జావా స్క్రిప్ట్, జావా అండ్ నోడ్ అండ్ C++, రైట్, అండ్ దెన్ పైథాన్, ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్, SQL, Postgres అండ్ MongoDB, ఇలా మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేసా. వాట్ ఎవర్ మీరు ఏ ఒక్క రేటెడ్ గురించి మన ఓన్ డిసిషన్స్ తీసుకోకూడదు. ఇన్ కేస్ అక్కడ లేకపోయి ఉంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా లైక్ మీకు టీమ్ లీడ్ ఉంటే టీమ్ లీడ్, స్క్రమ్ మాస్టర్ ఉంటే స్క్రమ్ మాస్టర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి టాస్క్లో, లైక్ హూవర్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి అని మీరు అడగాల్సి ఉంటుంది. ఆ పర్సనే డీటెయిల్స్ ఇస్తే తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయండి. లేదు ఈ బిజినెస్ యూజర్స్తో కనెక్ట్ అవ్వండి అంటే మీరు ఆ యూజర్తో కనెక్ట్ అయిపోయి ఇలా డీటెయిల్స్ మిస్ అయ్యాయి కదా, మరి ఈ డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయాలి ఏంటి అని మీరు క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక టాస్క్ స్టార్ట్ చేసే ముందు క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయాలి. ఇన్ కేస్ స్టార్ట్ చేశారనుకుందాం, చేసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది, కొంచెం ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. సో అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఆ పర్సన్తో కనెక్ట్ అయిపోయి ఇలా ఇన్ఫర్మేషన్ లేదు, దానికి ఏం చేయాలి అని చెప్పేసి మీరు అప్రోచ్ అవ్వండి, సరిపోతుంది. అండ్ అగైన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మెన్షన్ చేయాలనుకుంటే మనం మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఈ మల్టీపిక్ లిస్ట్కి మాత్రం మనకు విజిబుల్ లైన్స్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒక 10 వాల్యూస్ యాడ్ చేసాం, ఎన్ని లైన్స్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్గా కనిపించాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేను 4 సెలెక్షన్ చేసా. దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ 4 వాల్యూసే కనిపిస్తాయి, రిమైనింగ్ వాల్యూస్ కనిపించాలంటే మనం ఇలా స్క్రోల్ డౌన్ చేయాల్సి ఉంటుంది. సో అది అలా ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం చూద్దాం. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ సిమిలర్ టు ఆల్ లైక్ రెగ్యులర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అలానే ఇక్కడ కూడా సిమిలర్గానే. అండ్ విజిబుల్ అండ్ నెక్స్ట్ అండ్ సేవ్. సో సక్సెస్ఫుల్గా పిక్ లిస్ట్, మల్టీ పిక్ లిస్ట్ కూడా యాడ్ చేసాం, రైట్. ఇంకా కొన్ని ఎక్స్ట్రా డేటా టైప్స్ ఉన్నాయి, వీటిని కూడా ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, మనకు క్లారిటీ ఉంటుంది. చెక్ బాక్స్ అనేది సింపుల్, ఇప్పుడు మనం చూస్తుంది ఏదైతే ఉందో ఇది కూడా చెక్ బాక్సే అనమాట. ఇలాంటిది ఏదైనా ఒక చిన్న ఆప్షన్ పెట్టాలనుకుంటే చెక్ బాక్స్ మనం యూటిలైజ్ చేయొచ్చు. మేబీ మీరు మనీ స్టోర్ చేయాలనుకుంటున్నారు, లెట్స్ కన్సిడర్ అదేదైనా పర్లేదు, డాలర్స్ అయినా కరెన్సీ, ఏ కరెన్సీ అయినా పర్లేదు, బట్ మనీని స్టోర్ చేయాలనుకుంటున్నారు. టోటల్ అమౌంట్ అనో ప్రైస్ అనో డిస్కౌంట్ అనో ఏదో ఒకటి స్టోర్ చేయాలనుకుంటున్నారు. సో ఎప్పుడైనా కరెన్సీని స్టోర్ చేసే సిచ్యువేషన్స్లో మీరు యూటిలైజ్ చేయాల్సిన ఫీల్డ్ టైప్ వచ్చేసి కరెన్సీ ఫీల్డ్, రైట్. ఇది డెఫినెట్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్
డేట్ని మీరు స్టోర్ చేయాలి అనుకుంటున్నప్పుడు డేట్ ఫీల్డ్ చూస్ చేయాల్సి ఉంటుంది. డేట్ అలాంగ్ విత్ టైం కూడా స్టోర్ చేయాలనుకున్నప్పుడు డేట్ అండ్ టైం చూస్ చేయండి. ఇది నెక్స్ట్ ఈమెయిల్ ఫీల్డ్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? వెనెవర్ మనం ఈమెయిల్ ఏదైతే ఉందో అది స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఈమెయిల్, డెఫినెట్గా మీరు ఈమెయిలే యూజ్ చేయండి, ఎక్స్ట్రా ఫీల్డ్ యూజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ జియో లొకేషన్. అంటే లెట్స్ కన్సిడర్ మనకు జియో లొకేషన్ ఎలా ఉంటుంది, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ లాగా ఉంటుంది. సో అలా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ మీరు కలెక్షన్ చేసుకోవాలి అనుకుంటే డేటా లోపల, అప్పుడు మీరు జియో లొకేషన్కి వెళ్ళొచ్చు అండ్ దాంట్లో ఆ 2 వాల్యూస్ ఎంటర్ చేస్తే డేటా అనేది స్టోర్ అయిపోతుంది. నెంబర్ ఫీల్డ్, లైక్ నెంబర్ స్టోర్ చేసుకోవడం కోసము ఆ నెంబర్ ఫీల్డ్. ఫోన్ నెంబర్ వేరు, నెంబర్ వేరు. ఫోన్ నెంబర్ అనేది స్పెసిఫిక్ టు ఫోన్ నెంబర్ చూస్ చేసుకోవడానికి, నెంబర్ అనేది జస్ట్ నెంబర్ని ఎంటర్ చేయడానికి. అండ్ అగైన్ పర్సంటేజ్ సపరేట్గా సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా సపరేట్గా సెలెక్షన్ చేయాలంటే మనము బ్యాక్ ఎండ్లో సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసే టైంలో మనకి డేటా డిఫరెన్షియేషన్ అవ్వకపోతే అక్కడ మనకు డేటా అనేది ప్రాపర్గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ అవ్వవు. సో పర్సంటేజ్ అనేది పర్సంటేజ్లోనే స్టోర్ చేయండి, నెంబర్ అయితే నెంబర్లోనే స్టోర్ చేయండి, ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్లోనే స్టోర్ చేయండి. అలా అయితే మీకు బెటర్గా ఉంటుంది. సో ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వదు ఫర్దర్గా. అండ్ నెక్స్ట్ పిక్ లిస్ట్ అయితే మనకు రెగ్యులర్ డ్రాప్ డౌన్, మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి అనుకుంటే పిక్ లిస్ట్, మల్టీ, ఇవి 2 డిఫరెన్సియేషన్. నెక్స్ట్ మనకు టెక్స్ట్లోనే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఏరియా లాంగ్, టెక్స్ట్ ఏరియా రిచ్. టెక్స్ట్ అంటే రెగ్యులర్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది. టెక్స్ట్ ఏరియా అంటే మనకు కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా సింపుల్గా వచ్చింది కదా. టెక్స్ట్ ఏరియా అంటే కొంచెం లాంగ్గా కనిపిస్తుంది. మేబీ ఇప్పుడు మనం టెక్స్ట్ ఏరియా తీసుకోకుండా ఈ టెక్స్ట్ ఏరియా రిచ్ తీసుకుంటాను నేను. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే టెక్స్ట్ ఏరియా అనేది ఒక పెద్ద బాక్స్ లాగా కనిపిస్తుంది, రెగ్యులర్ ఫీల్డ్ కనిపించదు. టెక్స్ట్ ఏరియా లాంగ్ అంటే దీంట్లో మనం 131 క్యారెక్టర్స్ స్టోర్ చేయొచ్చు. టెక్స్ట్ ఏరియా అంటే ఓన్లీ 255 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. డిఫరెన్స్ అది. ఇది టెక్స్ట్ ఏరియానే, ఇది టెక్స్ట్ ఏరియానే, ఇది టెక్స్ట్ ఏరియానే. టెక్స్ట్ ఏరియా రెగ్యులర్ దాంట్లో 255 క్యారెక్టర్స్ మ్యాక్సిమం. టెక్స్ట్ ఏరియా లాంగ్లో 131 క్యారెక్టర్స్. టెక్స్ట్ ఏరియా రిచ్ అంటే సేమ్ 131 క్యారెక్టర్స్ స్టోర్ చేయొచ్చు. అలాంగ్ విత్ దట్ మనం టెక్స్ట్ని ఫార్మాటింగ్ చేయొచ్చు. ఆ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా ఉందో చూద్దాం. అండ్ అలాంగ్ విత్ దట్ ఎన్క్రిప్టెడ్. ఇప్పుడు నార్మల్గా కొన్ని సిచ్యువేషన్స్లో డేటా మనం స్టోర్ చేసే టైంలో ఎన్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. ఎన్క్రిప్షన్ అంటే యూజర్కి మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన వాట్సాప్ మెసేజెస్ ఎలా అయితే ఎన్క్రిప్ట్ అయిపోతాయో అలానే కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఎన్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్లో ఎన్క్రిప్టెడ్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేయొచ్చు. ఓన్లీ టైం మాత్రమే మీరు చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు, లైక్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు టైం సెలెక్షన్ చేయండి. లేదు యూఆర్ఎల్ మాత్రమే కావాలనుకున్నప్పుడు యూఆర్ఎల్ ఎంటర్ చేయండి. సో ఇలా డిఫరెన్సియేషన్ బేస్డ్ ఆన్ ద ఫీల్డ్ టైపు మనకి ఇక్కడ ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేస్తారు కదా. సో ఆ మెన్షన్ చేసిన బేసిస్లోనే మీరు మీకు కావాల్సిన ఫీల్డ్స్ని ప్రాపర్ నేమ్, ప్రాపర్ టైప్, ఆప్షనల్ ఆర్ రిక్వైర్డ్, యూనిక్ ఆర్ నార్మల్, ఈజ్ దెర్ ఎనీ హెల్పర్ టెక్స్ట్, ఈ డేటా అంతా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది మెన్షన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫీల్డ్స్ అండ్ విత్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. యాజ్ ఆఫ్ నో లెట్స్ గో విత్ టెక్స్ట్ ఏరియా రిచ్ అని మెన్షన్ చేసా. అండ్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అని మెన్షన్ చేస్తున్నా. లెంత్ ఇక్కడ చూడండి 32,000 క్యారెక్టర్స్ ఉంది డిఫాల్ట్గా, బట్ మనం మ్యాక్సిమం 131 వరకు వెళ్ళొచ్చు. సో లెట్స్ గో విత్ సమ్ 1 lakh. అండ్ నెక్స్ట్ విజిబుల్ టు ఎవ్రీవన్ అండ్ నెక్స్ట్ అండ్ సేవ్. సో సక్సెస్ఫుల్గా మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ లోపల కావాల్సిన ఫీల్డ్స్ అన్ని మనం యాడ్ చేసాం. అండ్ మనకు మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఇలాగో మనకు అక్కడ ఫీల్డ్స్ కనిపించావు కాబట్టి లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం, సరిపోతుంది. ఎందుకంటే ఇలాగో కొత్త ఫీల్డ్ ఈవెన్ అక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసినా మనకు కనిపించదు. అండ్ లాగిన్. రైట్, లాగిన్ అయిపోయింది. మన దాంట్లో పోర్టల్లో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, రీలోడ్. రైట్, రీలోడ్ అయిపోయింది. అండ్ దెన్ క్లిక్ ఆన్ న్యూ. స్టిల్ రాలేదు. సో మళ్ళీ ఒకసారి రిఫ్రెష్, క్లిక్ ఆన్ న్యూ. స్టిల్ రాలేదు. మేబీ మళ్ళీ ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం. సో తప్పదు, ఫీల్డ్ క్రియేషన్ చేసే టైంలో మాత్రం మనకు డెఫినెట్గా ఈ ఇష్యూ క్రియేట్ అవుతుంది, రిమైనింగ్ టైంలో అవ్వదు. రేజర్ పే అనేది మీరు రెగ్యులర్గా చూసే ఉంటారు. అది చాలా పెద్ద కంపెనీ. ఈవెన్ స్ప్రింగ్ వర్క్స్ అనేది కూడా చాలా పెద్ద కంపెనీ. సో ఆల్మోస్ట్ మీరు రెగ్యులర్గా లాగిన్ చేసి లాగౌట్ చేసే టైంలో
ఆ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తుంటారు మన ఇండియాలో. ఈవెన్ చాలా అక్కడ చూపించకుండా ఈవెన్ చాలా కంపెనీస్ యూటిలైజ్ చేస్తున్నారు. సో లెట్స్ గో టు అక్టోబర్. అండ్ స్టూడెంట్స్ టేబుల్ అండ్ న్యూ. రైట్. సో టెక్స్ట్ ఏరియాని చూడండి, ఇప్పుడు ఏమైందంటే ఫార్మాటింగ్ కూడా వచ్చింది ఆప్షన్. బోల్డ్ చేయడం, ఇటాలిక్ చేయడం, రైట్, వాట్ ఎవర్ ఆ ఫాంట్ టైప్స్ ఉన్నాయో అవి, ఫాంట్ కలరు, ఫాంట్ సైజు, ఇవన్నీ వచ్చాయి. రెగ్యులర్ టెక్స్ట్ ఏరియాలో అయితే మనకి ఈ ఆప్షన్స్ రావు, నార్మల్గా వస్తుంది. టెక్స్ట్ ఏరియా రిచ్లో మాత్రం ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ పిక్ లిస్ట్, ఇది మల్టీ పిక్ లిస్ట్ అని చెప్పాను. ఇక్కడ మనం జెండర్ సింగిల్ ఆప్షనే చూజ్ చేస్తున్నాం, ఐదర్ ఫీమేల్ ఆర్ మేల్, రైట్, ఏదైనా ఒకటే ఆప్షన్, అంతకుమించి ఎక్స్ట్రా ఆప్షన్ మన దగ్గర అవైలబుల్గా లేదు. ఇన్ కేస్ టెక్నాలజీస్కి వచ్చేసరికి మనకు మల్టిపుల్ ఆప్షన్స్, వన్ యాడ్ చేసా అండ్ ఇంకో ఆప్షన్ యాడ్ చేసా అండ్ ఇంకో ఆప్షన్ యాడ్ చేసా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఓన్లీ 4 లైన్స్ మాత్రమే విజిబుల్గా ఉన్నాయి. రిమైనింగ్ ఆప్షన్స్ కావాలనుకుంటే మనం ఇలా స్క్రోల్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు వచ్చింది అంటే మనం క్రియేషన్ చేసేటప్పుడు విజిబుల్ లైన్స్ 4 అని మాత్రమే మెన్షన్ చేసాం. సో అగైన్ బేస్డ్ ఆన్ ద సినారియోస్ 4 అయ్యి ఉండొచ్చు, 6 అయ్యి ఉండొచ్చు. ఎక్స్ట్రా ఎక్కువ మాత్రం పెట్టాం అరౌండ్ 10 అని, ఎందుకంటే యూఐ సరిగా కనిపించదు. మోస్ట్లీ 4 to 5తోనే వెళ్తుంటాం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ 10 లైన్స్ విజిబుల్గా పెట్టేస్తే ఈ కంప్లీట్ ఫామే ఇక్కడ వరకు వచ్చేస్తుంది, ఈ ఓన్లీ యొక్క ఫీల్డ్. సో అందుకే 4 to 5 మ్యాక్సిమం పెట్టేసి రిమైనింగ్ దాన్ని ఇలా స్క్రోలబుల్ ఆప్షన్ పెట్టుకుంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఇలాగ రిమూవ్ చేయాలనుకున్నా సింపుల్గా ఇలా రిమూవ్ చేసే ఆప్షన్ మనకు అవైలబుల్గా ఉంటుంది. యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మల్టీ పిక్ లిస్ట్, ఇది వచ్చేసి రెగ్యులర్ పిక్ లిస్ట్, అండ్ ఇది వచ్చేసి టెక్స్ట్ ఏరియా, ఇది వచ్చేసి రెగ్యులర్ టెక్స్ట్ ఫీల్డ్, ఇది మనకున్న ఫోన్ నెంబర్ ఫీల్డ్, అండ్ ఇది వచ్చేసి ఈమెయిల్ ఫీల్డ్, ఇది డేట్ ఫీల్డ్. సో డేట్ ఫీల్డ్తో పాటు డే టైం ఫీల్డ్ కూడా ఉంది, రైట్, అండ్ ఓన్లీ టైం ఫీల్డ్ కూడా ఉంది, అండ్ ఓన్లీ యూఆర్ఎల్ ఫీల్డ్ ఉంది. అండ్ ఇవి కాకుండా మనము పర్సంటేజ్ ట్రై చేయలేదు, ఇంకా కరెన్సీ ట్రై చేయలేదు, రైట్, అండ్ దెన్ చెక్ బాక్స్ కూడా ఉంది. అండ్ దెన్ మనకు కావాల్సిన ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. సో వాటిలో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్, సపోజ్ మీరు యాజ్ ఆఫ్ నో మీరు ఒక యాప్ క్రియేషన్ చేశారు, ఆబ్జెక్ట్స్ క్రియేషన్ చేశారు. ఆ ఆబ్జెక్ట్స్లోనే మీకున్న నాలెడ్జ్ బేసిస్లో, లైక్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఉందో, వాట్ ఎవర్ మీకు తెలిసిన బిజినెస్ ఫ్లో ఉందో, ప్రాసెస్ ఉందో, ఆ బేసిస్లో మీరు ప్లాన్ చేయండి. లైక్ ఏ ఆబ్జెక్ట్లో ఏ ఫీల్డ్స్ ఉండొచ్చు, ఏం ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు అని చెప్పేసి, అండ్ ట్రై చేయండి అన్ని డేటా టైప్స్ని కవర్ చేసేలా. లైక్ సింగిల్ డేటా టైప్ కాకుండా ఆల్మోస్ట్ అన్ని డేటా టైప్స్ని కవర్ చేసేలా ట్రై చేస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఓన్లీ ఒకటే ఆబ్జెక్ట్తో మీరు ఆపేయకండి, అట్లీస్ట్ ఒక 4 to 5 ఆబ్జెక్ట్స్ లోపల ఫీల్డ్స్ క్రియేషన్ చేయండి. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది అసలు ప్రతి ఫీల్డ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఏంటి అనేసి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి, మనం నేమ్ ఫీల్డ్కి హెల్పర్ టెక్స్ట్ పెట్టాం, రైట్, ఇక్కడ చూడండి యూజ్ దిస్ ఫీల్డ్ టు స్టోర్ నేమ్ అని. రిమైనింగ్ వాటికి పెట్టట్లేదు కాబట్టి ఈ హెల్పర్ టెక్స్ట్ కనిపించట్లేదు. సో ఇలా మీరు ప్రాపర్గా డిఫరెన్సియేషన్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈ ఫీల్డ్ క్రియేషన్ ఈజీ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకు నెక్స్ట్ టుమారో క్లాస్ ఏంటి అంటే రిలేషన్షిప్స్. సో రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్గా మనకు డేటాబేసెస్లో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, సేల్స్ ఫోర్స్లో ఈజీగానే ఉంటుంది. బట్ స్టిల్ ఏంటి అంటే మనం అది క్లియర్ చేసుకోగలిగితే ఈ యొక్క టాపిక్ మీకు అడ్మిన్లో అసలు నెక్స్ట్ ఫర్దర్గా చాలా తక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మనం చాలా టైం స్పెండ్ చేద్దాం, మేబీ 1 or 2 days స్పెండ్ చేసి రిలేషన్షిప్స్ నేర్చుకుందాం. వన్స్ రిలేషన్షిప్ లైక్ కంప్లీట్ అవ్వగానే మనకు కావాల్సిన రియల్ టైం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మీరు బిల్డింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ మనకు ఇది కాదు, అకౌంట్లోకి వెళ్దాం. అకౌంట్ అని ఓపెన్ చేసా. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, పేజ్ లేఅవుట్స్ అని, రికార్డ్ పేజెస్ అని, యాక్షన్స్, కాంపాక్ట్ లేఅవుట్, ఫీల్డ్ సెట్స్ అని, రికార్డ్ టైప్స్ అని, రైట్, ఇక్కడ స్కోపింగ్ రూల్స్ అండ్ దెన్ వాలిడేషన్ రూల్స్ అని, ఇలా కొన్ని అడ్మిన్ అనేది ఆల్మోస్ట్ ఒక 50-60%. ఈవెన్ ఇక్కడ మనకు ఫ్లోస్ ఉంటాయి, ట్రిగ్గర్ ఫ్లోస్ అండ్ ఫ్లోస్ అని, ఇవి కూడా మనం ఫినిష్ చేస్తే అనేది అపెక్స్లో మేజర్ థింగ్ అనమాట. సో అపెక్స్ లోపల మీకు రావాలి అంటే ట్రిగ్గర్స్ రావాలి. అయితే ఈ ట్రిగ్గర్స్ బిఫోరే మనము ఫ్లోస్ చేస్తాం. ఏంటి అంటే కైండ్ ఆఫ్ మనం బ్యాక్ ఎండ్లో ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ లోపల బ్యాక్ ఎండ్ కోడ్ రాస్తుంటారు, బ్యాక్ ఎండ్లో ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనుకున్నా. సేల్స్ ఫోర్స్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు ఫ్లోస్ అనేవి ఉన్నాయి. ఆ ఫ్లోస్ వల్ల ఎలాంటి కాంప్లెక్స్ ఆపరేషన్ అయినా మనం ఫస్ట్ ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాంతో ట్రై చేస్తాం. ఇన్ కేస్ అప్పుడు అవ్వకపోతే దెన్ కోడ్ కోసం ఆ అపెక్స్లో అనమాట. సో మీకు చాలా ఈజీ ఉంటుంది. వన్స్ మీకు ఒకవేళ ఈ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి మనం నేర్చుకుంటాం, ఆల్మోస్ట్ ఒక 7 to 8 days జస్ట్ ఆ ఫ్లోస్ మీదనే ఫోకస్ చేస్తాం. అవే మీకు క్లియర్ అవితే
ఇంకా దెన్ మీకు ట్రిగ్గర్లో ఆర్ మేబీ కోడింగ్లో అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాట్ ఎవర్ ఏఐస్ ఉన్నాయో ఆ ఏఐస్ చాలా ఏమంటారు లైక్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మనం ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చి అండ్ ఇచ్చే ప్రాంప్ట్ కూడా ఎలా ఉండాలంటే కంప్లీట్ టాస్క్ మొత్తం ఇవ్వకూడదు దానికి, అది చాలా ఓవర్వెల్మ్ అయిపోతుంది అండ్ ప్రాపర్గా ఇవ్వదు. సో ఒక టాస్క్ మనకు రాగానే, అది కోడింగ్ టాస్క్ అయ్యి ఉంటే చెప్తున్నా, ఆ టాస్క్ రాగానే దాన్ని మనం మల్టిపుల్ స్టెప్స్లో డివైడ్ చేస్తామన్నమాట. ఆ మల్టిపుల్ స్టెప్స్ డివైడ్ చేశాక ఒక్కో స్టెప్ని ఆ చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ స్టెప్ వైజ్ ఆ డేటాని కలెక్షన్ చేసి మనం కాపీ పేస్ట్ చేస్తూ వెళ్తే ఒక 3-4 స్టెప్స్ ఫినిష్ అవ్వగానే మీకు కావాల్సిన కంప్లీట్ వర్కింగ్ మోడల్లో ఉన్న ట్రిగ్గర్ కోడ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఈవెన్ సింగిల్ టైంలో మీరు ఇచ్చినా వస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే ఒక సేఫ్ సైడ్ ఉండడానికి మనం ఒక లాజిక్ బిల్డ్ చేసుకోవడానికి కంప్లీట్గా ఏఐ మీద బిల్డ్ చేయకుండా లైక్ డిపెండ్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే ప్రతి టాస్క్ లోపల ప్యాటర్న్ ఉంటుంది. లైక్ సేల్స్ ఫోర్స్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఎలాంటి ట్రిగ్గర్ కోడ్ అయినా రాయగలుగుతారు. ఎందుకంటే ఒకప్పటిలాగా కంప్లీట్ స్క్రాచ్ నుంచి రాయాల్సింది అయితే ఏం లేదు. ఈవెన్ ఏ కంపెనీలో అయినా లైక్ అఫీషియల్గా యాక్సెప్ట్ లైక్ ఎవరు యూజ్ చేయండి అని చెప్పట్లేదు, బట్ ప్రతి డెవలపర్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ అంతే మా లైక్ కరెంట్ ప్రాజెక్ట్లో మా టీంలో ఉన్న డెవలపర్స్ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చా కూడా స్టిల్ వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు. ఈవెన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బికాజ్ ఏంటి అంటే ఒకప్పుడు 1 డేలో చేయాల్సిన టాస్క్ ఒక 4 to 5 అవర్స్లో అయిపోతుంది, లైక్ మేబీ 4 అవర్స్లో అయిపోతుంది, రైట్? ప్రొడక్టివిటీ పెరిగింది. సో అందుకోసం మీరేంటి అంటే మనం ఇప్పుడు నేర్చుకునే టైంలో కూడా ఈవెన్ ఈ ఫ్లోస్ అయినా అండ్ ఈ ట్రిగ్గర్స్ అయినా ఇనిషియల్గా మనం యాజ్ ఎ బిగినర్ లాగా నేర్చుకొని అండ్ దెన్ వాటిని మనం ఫినిష్ చేయడానికి ఏఐతోనే ఎలా యూటిలైజ్ చేస్తే మీకు కావాల్సిన టాస్క్ ఎలా ఫినిష్ అవుతుంది ఈజీగా అని చెప్పేసి అలా ప్రాక్టీస్ చేస్తామన్నమాట. సో మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తారు, మీ ఓన్ లాజిక్ బిల్డ్ చేస్తూ అండ్ సేమ్ టైంలో ఆ చాట్ జీపీటీ, క్లాడ్ ఆర్ మేబీ అదర్ ఏఐ టూల్స్ ఏవైతున్నాయో వాటిని యూటిలైజ్ చేసి ఆ టాస్క్ని మనం ఫినిష్ చేయడానికి ఎలా ఫినిష్ చేయొచ్చు, ఆ ప్రాంప్ట్ ఎలా ఇవ్వచ్చు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మిస్టేక్స్ వస్తాయి అనేది అది కూడా నేర్చుకుంటాం. సో దట్ ఏంటి అంటే మీరు కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్ లాజిక్ క్రియేట్ అవుతుంది అండ్ సేమ్ టైంలో డౌట్స్ ఉన్నా లేదంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయకుండా ఆ ఏఐ ఇచ్చిన కోడ్ నుంచి తీసుకొని మనం చేంజెస్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇవి 2 ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఈ పైన కనిపించే ఆప్షన్స్ ఏవైతున్నాయో వీటిలో మీకు అసలు ఎలాంటి ఇష్యూ ఉండదు. ఈవెన్ మీరు 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టినా చేసేది సేమ్ థింగ్, ఇంకా అక్కడ అసలు డిఫరెన్సే ఉండదు. అసలు దానివల్ల మీకు ఇంపాక్ట్ అవ్వదు 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టినా. బట్ ఇంపాక్ట్ ఎక్కడ అవుతుంది అంటే ఈ ట్రిగ్గర్స్ అండ్ ఈ ఫ్లోస్ దగ్గర. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ లైక్ మనం హ్యాండిల్ చేసే కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోతుంది. సో ఆ పర్పస్లోనే మనం ఈ ట్రిగ్గర్స్ అండ్ ఫ్లోస్లో కొంచెం ఫోకస్ ఎక్కువ చేస్తాం. అండ్ ట్రిగ్గర్స్ మీద అయితే ఆల్మోస్ట్ ఒక 20 days లైక్ ఆపెక్స్లో 20 to 25 days ఆపెక్స్లో మనం ఫోకస్ చేస్తాం. సో అక్కడ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీన్ వైల్ ఈ వాట్ ఎవర్ ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయో ఇవి కూడా ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఇవి బేసిక్ అడ్మిన్ ఫండమెంటల్స్. ఇవి లేకుండా మనం సేల్స్ ఫోర్స్లోకి వెళ్ళలేము. సో ఇవన్నీ నేర్చుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు టర్మినాలజీస్ ఐడియా అవుతుంటాయి అండ్ ప్లాట్ఫామ్ కూడా మీకు యూజ్ టు అవుతుంది. లైక్ అసలు ప్రాజెక్ట్ ఏంటి, అదర్ ఆప్షన్స్ ఏంటి అనేసి. అప్పుడు వెళ్ళేసరికి మీరు కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతారు అండ్ అక్కడ నుంచి మనం కంటిన్యూ చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో అలా. అండ్ యాజ్ ఐ సెడ్ మీరు ప్రీవియస్గా క్రియేషన్ చేసిన యాప్ అండ్ ఆబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటే చాలా బెటర్. ఒకవేళ లేకపోతే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ చేసి ప్రతి ఆబ్జెక్ట్ లోపల అట్లీస్ట్ ఒక 6 to 7 ఫీల్డ్స్ క్రియేషన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఫీల్డ్స్ ఏమున్నాయి, ఎలా క్రియేషన్ చేస్తున్నాం ఏంటి అనేసి. క్లియర్? క్లియర్ క్లియర్. యా, ఫైన్. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫీల్డ్స్ క్రియేషన్ చేసే టైంలో ఎనీ డౌట్ ఉంటే ఒకసారి నాకు పింక్ చేయండి. అక్కడ అలానే డౌట్ అయితే పెట్టుకోకుండా టైం వేస్ట్ చేయకండి. ఇన్ కేస్ నేను ఫ్రీ ఉన్నా మీతో కనెక్ట్ అవుతా, లేకపోతే అట్లీస్ట్ వాట్సాప్లో అయినా నేను రివర్ట్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైన్. ఓకే, థ్యాంక్ యూ అండ్ బై బాయ్. థ్యాంక్ యూ.